హాయ్ ఫ్రెండ్స్, ఫిఫ్త్ వీక్ నామినేషన్ ప్రాసెస్ని కూడా బిగ్ బాస్ ఈసారి కాస్త డిఫరెంట్గానే ప్లాన్ చేసేశారు. కెప్టెన్ రాము రాథోడ్ ఇంకా ఫ్లోరా గారిని తప్పించి బిగ్ బాస్ మిగతా 10 మంది హౌస్ మేట్స్ని డైరెక్ట్గా నామినేట్ చేసేశారు. రాము రాథోడ్ కెప్టెన్ కాబట్టి ఈ వీక్ డైరెక్ట్ సేవ్ అయిపోయారు. అలాగే ఫ్లోరా గారిని వచ్చేసి మన నాగ్ సార్ సాటర్డే ఎపిసోడ్లో 2 వీక్స్ డైరెక్ట్గా నామినేట్ చేసేశారు. సో ఫ్లోరా గారు రాము రాథోడ్ కాకుండా మిగతా 10 హౌస్ మేట్స్కి బిగ్ బాస్ టాస్క్ కండక్ట్ చేసి ఇమ్యూనిటీ పవర్తో నామినేషన్స్ నుంచి సేవ్ చేసుకోమని చెప్పేశారు. బిగ్ బాస్ రణరంగంలో మీ ఊహకు అందకుండా ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అని బిగ్ బాస్ చెబుతూ హౌస్ మేట్స్కు ఇమ్యూనిటీ టాస్క్ని చెప్పారు. ఫస్ట్ ఇమ్యూనిటీ టాస్క్లో భాగంగా ఒక పెద్ద బెడ్ను గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశారు. బిగ్ బాస్ నామినేట్ చేసిన 10 మంది హౌస్ మేట్స్ ముందుగా ఆ బెడ్ మీద ఎక్కి చివరి వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమ్యూనిటీ టాస్క్ చేరువవుతారు. స్టార్ట్ బజర్ మోగగానే ఒక్కొక్కరిని కిందికి దింపవలసి లేదా తోసేవలసి ఉంటుంది. హౌస్ మేట్స్ వాళ్ళు ఏ విధమైన స్ట్రాటజీని ఉపయోగించవచ్చు. ఒకరు లేదా ఇద్దరు కంటెస్టెంట్స్ కింద పడిపోతే సంచాలకులు వాళ్ళ తుది నిర్ణయాన్ని చెప్తారు ఎవరు ఎలిమినేట్ అయ్యారని. ఈ రౌండ్కి కెప్టెన్ రాము రాథోడ్ మరియు ఫ్లోరా గారు సంచాలకులుగా నియమించబడ్డారు. సింపుల్గా చెప్పుకుంటే మొదట అందరూ కలిసి సంజన గారిని కిందకి తోసేశారు. ఆ తర్వాత సుమన్ గారిని, ఆ తర్వాత దివ్య గారిని కూడా టార్గెట్ చేశారు. దివ్య ఏమాట కాబట్టి చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. చాలా ఇంత ఈజీగా అయితే కిందికి రాలేదు. చాలా టఫ్ ఫైట్ ఇచ్చేసింది. వచ్చేసి డెమన్ పవన్ రీతుకి సపోర్ట్ చేసే ప్రాసెస్లో తానే బిస్కెట్ అయిపోయాడు. యాక్చువల్లీ ఈ రౌండ్లో బర్ని గారు అవుట్ అవ్వాల్సింది. మన సంచాలక్ ఫ్లోరా గారి తుది నిర్ణయం వల్ల డెమన్ పవన్ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి తనుజ గారు, రితు గారు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. ఎవరు తమని కిందకి తోసేయకుండా హౌస్ మేట్స్ అందరూ కలిసి ఎలాగోలా వాళ్ళని విడదీసి రితు గారిని కిందకి తోసివేశారు. మిగిలిన సభ్యులైనటువంటి ఎమాన్యుల్ గారు, బర్ని గారు, కళ్యాణ్ గారు, తనుజ గారు, శ్రీజ గారు నెక్స్ట్ ఎవరిని కిందకి తోసేయాలని ఒకరినొకరు మాట్లాడుతుండగా సడన్గా బర్ని గారు శ్రీజ గారిపై అటాక్ చేసి కిందకి తోసేశారు. సో ఇంతటితో ఈ రౌండ్ ముగిసింది. నెక్స్ట్ రౌండ్కి మన తనుజ గారు, ఎమాన్యుల్ గారు, భరణి గారు, కళ్యాణ్ గారు సెలెక్ట్ అయిపోయారు. నెక్స్ట్ ఇమ్యూనిటీ టాస్క్కి బిగ్ బాస్ పెట్టిన పేరు గాలి, నిప్పు, నీరు. ఈ టాస్క్లో ముందుగా తనుజ గారు అవుట్ అయిపోయారు. నెక్స్ట్ వచ్చేసి మన ఇమానుయల్ గారు అందరికంటే ఫాస్ట్గా ఈ రౌండ్ని ఫినిష్ చేసి ఈ ఇమ్యూనిటీ టాస్క్లో విన్ అయిపోయారు. ఈ ప్రక్రియతో ఇమ్యూనిటీ టాస్క్ పూర్తయిపోయింది. కెప్టెన్ రామురాతో ఇంకా మన ఇమానియల్ తప్పించి మిగతా 10 మంది హౌస్మేట్స్ ఫిఫ్త్ వీక్ నామినేషన్స్లోకి వచ్చేసారు. నామినేషన్స్ లిస్ట్లో ఒకసారి చూస్తే తనుజ, భరణి, సుమన్ శెట్టి, డెమన్ పవన్, పవన్ కళ్యాణ్, రితు చౌదరి, సంజన, దివ్య, శ్రీజ, అలాగే ఫ్లోరా గారు. 10 మంది హౌస్మేట్స్ నామినేషన్స్లో ఉన్నారు అంటే బిగ్ బాస్ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ప్లాన్ చేసే ఉంటాడు. నాకు తెలిసి ఫ్లోరా గారు ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు ఈ వీక్. మరి డబుల్ ఎలిమినేషన్ కనుక ఉంటే ఇంకొక కంటెస్టెంట్స్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు కమెంట్లో టైప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.